ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేరుగు లలిత, గుడివాడ బాబూజీ నగర్ 13వ వార్డుకి సంబంధించిందండి. అయితే మేము ఇల్లు కట్టుకుని బోరు వేసుకుంటుంటే మా ఇంటి ఎదురుగా ఉన్న రావి రమేష్, రావి సురేష్ అనే వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు మగవాళ్ళు ముగ్గురు కలిపి ఆరుగురు కలిపి నా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టారండి. కొట్టి నా పొలాన్ని దూషించి నా మొహం మీద మూసారండి. నేను ఆ విషయంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టానండి. కొడాల నాని గారు మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో కొడాల నాని గారి పిఏ అయినటువంటి ఆచంట లక్ష్మోజీ మా ఇంటి ఎదురుగా ఉన్న రావి రమేష్కి, రావి సురేష్కి బంధువులండి. ఆ రిలేషన్ ఉపయోగించుకుని లక్ష్మోజీ కూడా నన్ను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశాడండి. నేను ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. ప్రెస్ మీట్ దగ్గరికి వెళ్తే ప్రెస్ మీట్ వాళ్ళు కూడా పట్టించుకోలేదండి. నాని గారు చెప్పారు, మీ కేసు విషయం ఎవరు పట్టించుకోవద్దని చెప్పి ప్రెస్ మీట్ కూడా చెప్పేశారండి. అప్పుడు నేను విజయవాడ వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ అయినటువంటి చోరగూడి రవికాంత్ గారి దగ్గరికి వెళ్ళారండి. వెళ్తే ఆయన నాకు అండగా ఉండి పలానా చోటకి వెళ్ళమ్మా అని చెప్పి విజయవాడ నన్ను ప్రెస్ మీట్కి పంపించారండి. నేను ప్రెస్ మీట్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పోలీసు వారు వచ్చి మరి కేసు మళ్ళీ వెళ్ళామండి. అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. కేసు ఫైల్ చేశారు కానీ ఆచంట లక్ష్మోజిని కానీ, రావి రమేష్ని కానీ, రావి సురేష్ని కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదండి. కేవలం కొడాల నాని గారు అండ చూసుకొని, ఆ లక్ష్మోజీ గారు అండ చూసుకొని వీళ్ళు ఎవరు కూడా నా కేసుని పట్టించుకోలేదు. తర్వాత నేను కేసు పెట్టానన్న కక్ష పెట్టుకుని మా వారు బండేసుకుని వస్తుంటే ఆయన కూడా కొట్టారండి. కొట్టినందుకు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాము. కొట్టి పడేసారు, చెట్లలో పడేసిన ఆయన అంబులెన్స్ పిలిపించుకుని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టామండి. ఆ కేసు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. దానికోసం అని చెప్పేసి నేను చాలా పోరాటం చేశానండి. ఒక ఎస్సీ మహిళగా నేను ఫస్ట్ నుంచి కూడా మేము తెలుగుదేశం కార్యకర్తమేనండి. మా అమ్మ, మా నాన్న, మా తాత, మా మామ కాలం నుంచి కూడా మేము తెలుగుదేశమేనండి. తెలుగుదేశం అయినా కూడా ఆ రోజుల్లో మా అధికార పార్టీలో లేనందువల్ల కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. నా వల్ల చోరగూడి రవికాంత్ గారిని కూడా చాలా ఇబ్బందులు గురి చేశారండి. ఆయన నాకు అండగా ఉన్నారని చెప్పేసి కొడాల నాని గారు ఒక హయాంలోని ఈ దౌర్జన్యాలన్నీ మా మీద జరిగినాయండి. మేము ఈ రోజున లక్ష్మోజీని, రావి రమేష్ని, రావి సురేష్ని అరెస్ట్ చేయాలని మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, మరి హోంమంత్రిగా ఉన్నటువంటి రంగులపూడి అనిత మేడం గారి దగ్గరికి కూడా వెళ్తామండి. ఇప్పుడు మాకు ఇప్పుడైనా సరే మాకు న్యాయం జరుగుతున్న నమ్మకంతోనే వీళ్ళ దగ్గరికి వెళ్తామండి. తప్పకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. వాళ్ళ వల్ల మేము చాలా ఇబ్బందులకు గురయ్యానండి. నేను ఎస్సీ మహిళలను కూడా చూడకోకుండా వాళ్ళు నన్ను చాలా దారుణంగా అవమానించి కొట్టి నన్ను చాలా ఘోరాతి ఘోరంగా చేశారండి. అప్పుడు మరి పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి చాలా మంది వచ్చారు, నన్ను విమర్శించారు, పరామర్శించారు, వెళ్ళారు కానీ నాకు అది సరైన న్యాయం అయితే జరగలేదు. నాకు న్యాయం చేయాలని ప్రయత్నించినందుకు కూడా చోరగూడి రవికాంత్ గారిని కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి ఆయన మీద అక్రమైన కేసులు పెట్టి ఆయన కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారండి. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నానండి, నాకు న్యాయం జరగాలి. ఆ లక్ష్మోజిని, ఆ రావి రమేష్ని, సురేష్ వాళ్ళ కుటుంబంలో నా మీద చేయి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.